పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అన్న వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, తమ్ముడు అదే పార్టీకి చెందిన తాజా ఎమ్మెల్సీ. అయితే తమ్ముడికి కూడా ఎమ్మెల్యే అయిపోవాలనే కోరిక పుట్టిందట ఇప్పుడు. అయితే అన్న సీట్లో కర్చీఫ్ వేస్తే ఇంట్లో కుంపటి రగులుతుందని భావించి కొత్త నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరారట. నాకొక నియోజకవర్గం కావాలను అని ఎన్టీఆర్ జిల్లాలోని నియోజకవర్గాలను పరిశీలిస్తూ ఉన్నారట. అవసరం అయితే వలస నేతగా వెళ్ళైనా సరే పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల బొగట్ట. అసలు పెద్దల సభ కంటే శాసనసభే కరెక్ట్ అని అంచనాకు ఆ ఎమ్మెల్సీ ఎందుకు వచ్చారు? వస్తే వచ్చారు సరే, ఇంతకీ ఆయన కర్చీఫ్ వేయబోయేది ఏ సీటు పైన? ఇంతకీ ఎవరా నేత? రాజకీయాల్లో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యేనే బెటరా? అందుకే ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా? ఎమ్మెల్సీ వద్దు, ఎమ్మెల్యే ముద్దు అనుకుంటున్నారా? అరుణ్ కుమార్ మనసులో ఏముంది? నియోజకవర్గాల గాలింపు దేనికోసం? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తన పొలిటికల్ జర్నీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎమ్మెల్యే అవ్వాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. అందులో భాగంగానే నందిగామ నుంచి తిరువూరికి షిఫ్ట్ అవ్వాలని ఆయన భావిస్తున్నారట. ఇప్పటికే నందిగామ బరిలో ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సోదరుణ్ణి కాదని బరిలో నిలవడం ఎందుకు అని భావించిన అరుణ్ కుమార్ తిరువూరు నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారట. దానికోసం తిరువూరులో ఉన్న రాజకీయ సమీకరణాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, స్థానిక స్థితిగతులపై ఆరా తీస్తున్నారట. తాను తిరువూరు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై ఇప్పటికే సన్నిహితులతో అరుణ్ కుమార్ చర్చించారట. అలాగే తిరువూరులో 2 సార్లు వైసీపీ వరుసగా విజయం సాధించి బలమైన ఓటు బ్యాంకుని సొంతం చేసుకుంది. అక్కడి నుంచి పోటీ చేస్తే విజయం సులువుగా సాధించవచ్చని అరుణ్ కుమార్ భావిస్తున్నారట. అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడం, సామాజికంగా కలిసొచ్చే అంశం కావడంతో అక్కడి నుంచే పోటీ చేయడానికి గ్రౌండ్ రెడీ చేసుకోవడానికి ఆయన సిద్ధమైనట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోందట. తిరువూరు మీద అరుణ్ కుమార్ కన్నేయడానికి ప్రధాన కారణం నందిగామలో తన సోదరుడికి ఇబ్బందులు రాకుండా చూడటానికేనట. గతంలో నందిగామ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రావు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ ఏరి కోరి మరీ ఎమ్మెల్సీగా అరుణ్ కుమార్కి అవకాశం కల్పించారు. అయితే అరుణ్ కుమార్ మాత్రం రాబోయే రోజుల్లో తన పొలిటికల్ జర్నీని పెద్దల సభ నుంచి శాసనసభకు మళ్లించాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారట. తిరువూరులో వైసీపీకి బలమైన క్యాడర్ ఉండడం, 2 సార్లు పార్టీ అక్కడ గెలవడం, స్థానిక అంశాలు ఇవన్నీ కలిసి వస్తాయని అరుణ్ కుమార్ లెక్కలు వేసుకుంటున్నారట. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తిరువూరు నుంచి బరిలో నిలవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. అయితే ఒకవేళ తిరువూరు నుంచి పోటీ చేయడం సాధ్యం కాకపోతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి అడుగులు పడుతున్న వేళ ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారట ఆయన. తిరువూరు నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రక్షణ నిధి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో తిరువూరు వైసీపీ అభ్యర్థిగా చివరి నిమిషంలో అనూహ్యంగా నల్లగట్ల స్వామిదాసుని బరిలో నిలపడంతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ పరిణామాల దృష్ట్యా తిరువూరు నుంచి పోటీకి అరుణ్ కుమార్ రెడీ అవుతున్నారా అంటే అవునన్న సమాధానమే పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోందట. మరోవైపు టీడీపీ కూడా చాలా ఏళ్ల తర్వాత అక్కడ విజయం సాధించింది. అయితే అక్కడి నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ పార్టీలో రెబల్ స్టార్గా మారిపోవడం కూడా తనకు కలిసి వస్తుందని అరుణ్ కుమార్ లెక్కలు వేసుకుంటున్నారట. అయితే అరుణ్ కుమార్ ఆశలు, ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. మరి వైసీపీ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.